తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రాష్ట్రం ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాటు చేస్తుంది. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహించబోతున్నారు. పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించబోతున్నారు. కాసేపట్లో సికింద్రాబాద్ హాకీ మైదానంలో సర్వే ప్రారంభం కాబోతుంది. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నారు. కుటుంబం కార్డుల తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండబోతున్నాయి. పకడ్బందీగా కుటుంబ వివరాలు సేకరించాలని సర్కారు యోచిస్తోంది. ప్రతి కుటుంబానికి ఒక విశిష్ట గుర్తింపు నంబర్ ఇవ్వబోతున్నారు. కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నంబర్ ఇవ్వబోతున్నారు. ఫ్యామిలీ కార్డుల రాకతో రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటికే కుటుంబ కార్డులు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో కూడా కుటుంబ వివరాల సేకరణ జరగబోతోంది. ఇవాళ నుంచి సర్వేకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఇవాళ సికింద్రాబాద్ హాకీ మైదానంలో ఈ సర్వేని ప్రారంభిస్తారు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ కార్డుల తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నారు. పకడ్బందీగా కుటుంబ వివరాలు సేకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కుటుంబానికి ఒక విశిష్ట గుర్తింపు నంబర్ ఇవ్వబోతున్నారు. కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నంబర్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దీంతో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకురాబోతుంది. ఒకే రాష్ట్రం ఒకే గుర్తింపు కార్డు జారీకి ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. మధు జైన్ అవుతున్నారు. మధు, కుటుంబ కార్డుకు సంబంధించి ఇవాళ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సో ఏ రకంగా ఉండబోతుంది, ఈ కుటుంబ కార్డు వివరాలేంటి, మొత్తం మీద ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం రేషన్ కార్డులకు చెక్ పెట్టబోతుందా? ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ డిజిటల్ కార్డు తయారు చేస్తా ఉన్నారు. దీంతో అన్ని సమస్యలకు ఒకే దగ్గర పరిష్కారం దొరుకుతుందనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి అర్హులైన అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు అనేటువంటిది ప్రభుత్వం దీనిపైన ఒక అభిప్రాయంతో ఉంది. సో వారందరికీ న్యాయం జరిగేందుకు ఈ డిజిటల్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నాం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పైలట్ ప్రాజెక్ట్ కిందగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకోనున్నారు. అయితే ఈ డిజిటల్ కార్డులను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ వివరాలు సేకరించాలి కుటుంబ సభ్యుల నుంచి అనేటువంటి దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. చాలా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఒక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల అందరి పేర్లు, వారి వివరాలు, ఆధార్ కార్డులు, నెంబర్లన్నీ తీసుకొని ఉన్నారు. వారు ఒప్పుకుంటే కూడా, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే కుటుంబ సభ్యులందరూ కలిపి ఉన్నటువంటి ఒక ఫోటోను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆప్షనల్. ఫ్యామిలీ ఫోటోకు వారు ఎవరైనా నిరాకరిస్తే దానికి ఆ ఫోటో లేకుండా కూడా వివరాలు సేకరిస్తారు. కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే కుటుంబ ఫోటో కూడా తీసుకుంటారు. ఒకే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, వారి సంబంధించినటువంటి ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు తీసుకుంటారు. ఒకవేళ రెండు కుటుంబాలని చెప్తే ఒకే ఇంట్లో ఒక ఫ్లోర్ లో ఒకరు, ఒక ఫ్లోర్ లో మరొకరు, లేకుంటే కొన్ని రూమ్లలో కొంతమంది ఉంటే సపరేట్ గా అంటే సపరేట్ గా కూడా వివరాలు సేకరించడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం దీంట్లో డీటెయిల్స్ ఏమేమి నమోదు చేయాలనేటువంటిది, ప్రభుత్వ తరఫున ఇచ్చినటువంటి ఇల్లు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇళ్లకు ఏమైనా రుణాలు వచ్చేటప్పుడు ఈ రెండు కుటుంబాలకు ఏమైనా భావించే అవకాశం ఉందా, వీటన్నిటిని డీటెయిల్స్ తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, పాస్పోర్టు, దరఖాస్తులకు సంబంధించినటువంటి ఏ అడ్రస్ ని చిరునామాగా తీసుకుంటున్నారు, దాని సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుకు ఆధార్, పాన్, ఇతర కార్డులు లేకున్నా కూడా ఫ్యూచర్ లో ఈ డిజిటల్ కార్డు నెంబర్ ఒక్కటి చెప్తే మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. మన పేరు పైన ఏమేమి ఉన్నాయి అనేటువంటిది, బ్యాంకు రుణాలు ఉన్నాయా, ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేటువంటి డీటెయిల్స్ అన్ని రానున్నాయి. ఇంతవరకే కాదు, ఒకవేళ మనం ఏమైనా ట్యాక్స్ పే చేసి ఉందా, ఇంటి పన్ను కానీ, నల్లా సంబంధించినటువంటి బిల్లు కానీ, తర్వాత ఇంకా ఏమైనా సెస్ సెవరేజెస్ సెస్ కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి బకాయిలు కానీ, ట్రాఫిక్ చలాన్లు కానీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇందులో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కుటుంబ ఆరోగ్య వివరాలు, ఏ డిసీజ్ తో ఎవరు బాధపడతా ఉన్నారు, లేకుంటే ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. మొత్తం ఒక హెల్త్ ప్రొఫైల్ తో పాటు ఈ డిజిటల్ ప్రొఫైల్ లో కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికో సంబంధించి పెద్ద కసరత్తే చేస్తా ఉంది. రెవెన్యూ, మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే దీనిపైన సర్వే నిర్వహించనున్నట్టుగా తెలుస్తా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే ఫ్యామిలీ కార్డ్స్ ఇచ్చారో, కుటుంబ కార్డ్స్, అదే విధంగా ఇక్కడ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకురావాలనేటువంటి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుగా పైలట్ ప్రాజెక్టుల కింద ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకుంటారు. అక్కడ సక్సెస్ చేసి చూసిన తర్వాత అదే ఫార్ములాని రాష్ట్రం అంతా ఒకే దఫాలో అమలు చేయడానికి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడానికి, నమోదు చేయడానికి, డిజిటల్ కార్డ్స్ ను ఎంట్రీ చేయడానికి, ఇష్యూ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రామ్, రైట్, ఇట్స్ లైక్ ఏ కేవైసీ అనుకోవచ్చా? మనం జనరల్గా బ్యాంకింగ్లో కేవైసీ వాడుతుంటాం కదా, సో ఆ తరహా కార్డు అనుకోవచ్చా ఓవరాల్గా? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలన్నిటికీ కూడా
ఈ డిజిటల్ కార్డు ఉంటే సరిపోతుందా? ఆ డిజిటల్ నంబర్ ఒకటి యూనిక్ నెంబర్ ఇస్తారంటున్నారు కదా, సో ఆ నంబర్ ఒకటి చెప్తే ఓవరాల్గా మన డాటా చిట్టా అంతా వస్తుందా అందులో? ఎగ్జాక్ట్లీ, ఇది ఒక రకంగా ప్రభుత్వం దగ్గరికి పూర్తి స్థాయి పౌరులకు సంబంధించి కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా రావడమే కాకుండా ఫ్యూచర్ లో ఇది ఈ యొక్క నెంబర్ చెప్తే వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులా, వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏమైనా రుణాలు ఉన్నాయా, ఆ రుణాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలా, ఏమైనా ట్యాక్స్ పే చేసేది ఉందా, ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, మన సెస్ వాళ్ళు ఏమైనా ఇవ్వాల్సి ఉందా, ట్యాక్స్, అన్ని డీటెయిల్స్ ఇందులో పొందుపరచడానికి సిద్ధమవుతుంది. ఈవెన్ ట్రాఫిక్ చలాన్లను కూడా ఇందులో యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్ లో యూనిక్ లాగా ఇప్పుడు ఎట్లయితే ఆధార్ కార్డు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆధార్ కార్డు ఎట్లా ఉందో, తెలంగాణ రాష్ట్రం వారికి సపరేట్ గా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును తయారు చేయాలనేటువంటి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి తెలంగాణ లోపల కుటుంబ వివరాలన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించిన ఒక్క ఫ్యామిలీ కార్డ్ డీటెయిల్స్ కొట్టేస్తే అందులో ఉన్నటువంటి వారి అందరికి సంబంధించిన డీటెయిల్స్, ఎవరెవరిపైన చెల్లాలు ఉన్నాయి, ఎవరెవరిపైన లోన్లు ఉన్నాయి, ఎవరెవరు సంక్షేమ పథకాలు అర్హులు అవుతున్నారు, ఎవరు రుణాలకు అర్హులు ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రుణాలకు కానీ సంక్షేమ పథకాలకు అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి ఏమేమి ఆరోగ్య కారణాలు ఉన్నాయి, ఏమేమి ఆరోగ్య రీజన్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ దీంట్లో పొందుపరచనున్నారు. రైట్. అంటే మధు, అంటే జనరల్గా ప్రభుత్వం చాలా స్కీమ్స్ ప్రవేశపెడుతుంది, కొత్త పథకాలు ప్రవేశపెట్టే క్రమంలో ఇదంతా కూడా ఒక రకంగా పని సులువు కావడానికి, అలాగే అదనపు భారం తగ్గించుకోవడానికి అనువుగా ఉండేందుకు ఇట్లాంటి ప్రక్రియ చేపట్టబోతుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే గతంలో మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, తెలంగాణలో సంక్షేమ పథకాలకు కొలబద్ద వచ్చేసి ఒక కొలమానం వచ్చేసి రేషన్ కార్డు ప్రధానంగా ఉంది. సో రేషన్ కార్డు, ప్రభుత్వ పథకం లభించాలంటే రేషన్ కార్డు ఉండాలి. సో రేషన్ కార్డుకు సంబంధించిన పోటీ తీవ్రమైంది. రేషన్ కార్డు సాధించడమే ఒక సాహసం అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి వారికి. ఏదో రకంగా పైరవీలు చేయడము, తెలిసిన వారితో చెప్పించుకోవడము, లేదంటే నిరుపేదలు, మధ్యతరగతి, వివిధ కాలనీలో నివసిస్తున్నటువంటి వారు లక్షల సంఖ్యలో అప్లై చేసుకొని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూడడం. వీళ్ళందరూ ఇదే ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్, ఉచితంగా కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. వావి కానీ, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తామని కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, ఇట్లాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి రేషన్ కార్డుతో. సో ఫ్యూచర్ లో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ డిజిటల్ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు ఎవరు అర్హులు అనేటువంటిది గుర్తించడానికి ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తా ఉంది. అందులో భాగంగానే దీన్ని ప్రధానంగా భావిస్తా ఉంది. ఫ్యూచర్ లో సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు లింక్ పెట్టకుండా ఉండాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం కృతనిశ్చయంతో ఉంది. రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రభుత్వ అధికారులు దీనిపైన ఒక నివేదిక సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి కొన్ని వాటిని పరిశీలించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమాన్ని. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ప్రభుత్వం కర్ణాటక తరహాలో కుటుంబ కార్డులని ఇక్కడ కూడా ప్రారంభించబోతుంది. పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించబోతున్నారు. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే చేయబోతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాటు చేయబోతున్నారు. కాసేపట్లో సికింద్రాబాద్ హాకీ మైదానంలో ఈ సర్వే ప్రారంభం కాబోతుంది. సంక్షేమ పథకాల అమలుకు ఈ డిజిటల్ కార్డులు ఉండబోతున్నాయి. కుటుంబ కార్డుల తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నారు. పకడ్బందీగా కుటుంబ వివరాలు సేకరించాలని సర్కార్ నిర్ణయిస్తోంది. ప్రతి కుటుంబానికి ఒక విశిష్టత గుర్తింపు నంబర్ ఇచ్చి, కుటుంబంలోని సభ్యులందరికీ కూడా వ్యక్తిగత నంబర్ ఇచ్చి ఈ కార్డులు జారీ చేయబోతుంది. ఫ్యామిలీ కార్డు రాకతో రేషన్ కార్డు దరఖాస్తులు కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం